బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఇగో అన్న అయ్యాల నేను వదిలేదే లేదు. ముందు నువ్వు నన్ను పట్టుకోరా, తర్వాత ఏందో చూద్దాం. అరే ఈ టైంలో పంచులు ఏం చేస్తున్నావు అన్న నువ్వు? నేను పంచలేసుకోరా బాబు, షార్ట్ నిక్కరేసుకున్నా. అన్నా నువ్వు ఇట్లనే మాట్లాడినావు ఇంకో పొడి చేస్తా నిన్ను. పొడి చేసేస్తావా? టీ పొడా లేకపోతే చాయ్ పొడా? నా బొంద పొడి ఏ పొడైతే నీకేంటన్నా? హ్యాపీ హోలీ. నువ్వే చేస్తారా రాయబరే? హ్యాపీ హోలీ. అది బాగుందిరా, హ్యాపీ హోలీ అయితే బాగుంది. అసలు ఇంతకీ గొడవ ఏంటిరా? ఇప్పుడు మొన్న పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు కదా, మన మీద వచ్చి దాడి చేసిపోయింది. అవు కదా, మనోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద పోయి తెల్లారి అలారం పెట్టి అలాగ లేపిండు. అదే గొడవ. ఆ గొడవకి హోలీకి ఏమైనా సంబంధం ఉందారా? నువ్వే కదా గొడవ ఏందని అడిగినావు కదా, చెప్పిన నేను అడిగేది ఆ గొడవ గురించి కాదురా, మీ ఇద్దరి మధ్య గొడవ ఏమిటి అని. యో కాక, నేను పొద్దుగాల వచ్చేటప్పుడు ధనియాలు కానీ పిలిచిన. డానియల్ కాదురా, డానియల్. ధనియాల్ డానియల్. ధనియాల్ డానియల్కి వచ్చిన తిప్పలా ఇవి. కాక గీ తలకట్టులు దీర్ఘాలు గుడిలు గుణితాలు మనకు తెలియవు. పేరున్నదా, పిలిచినామా, పలికిండా, గంతేమో అంతే కదా కాక. చిన్న కాక దగ్గర చెప్పి నా దగ్గర పైసలు తీసుకున్నాడు బాకీ కింద. ఎంత తీసుకున్నాడు రా? 10 రూపాయలు. వారి పిచ్చ మొహమా, 10 రూపాయలు ఏమిట్రా? మొన్న రోజు మొత్తం నీ జీతం మొత్తం తెచ్చుకున్నాడు తమ్ముడిని అడిగి. కాకా నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది కాక. అన్నా నువ్వు మొత్తం జీతం తీసుకున్నావు, మర్యాదగా నా పైసలు నాకు ఇస్తావా? అసలు మీకు అసలు విషయం తెలిస్తే గుండాకి చచ్చిపోతారు. ఏంటన్నది? మొన్న ట్రంప్ నన్ను చూసి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడన్నా? అంటే ఇంగ్లీష్ లో మాట్లాడి నాకు అర్థం కాలేదు. అన్న మొన్న మోడీ నన్ను చూసి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? హిందీలో మాట్లాడి నాకు కూడా అర్థం. ఈడికంటే ముదురు దగ్గర నాకు. మీ గోలాపి వంట చేసుకుందాం రండిరా. ఇంతకు ఏమంట చేస్తున్నావు బాబాయ్? ఇవాళ హోలీ పండగ కదా, నార్త్ ఇండియాలో అంతా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, మనం కూడా ఇక్కడ బాగా చేసుకుంటాము. అందుకని మీకోసం స్పెషల్ గా ఇవాళ ఏంటంటే ఒక స్వీట్ ఒక హాట్ చేసి పెడతా. స్వీట్ ఏమో గుజియా, అలాగే మూంగ్ దాల్ కచోరీ. సరేనా? ఇప్పుడు వంట చెయ్యను. ఎందుకు చెయ్యను? చేస్తావా లేదా? చెయ్యను. ఆఖరిసారి అడుగుతున్నాను, చేస్తావా లేదా? నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను చెయ్యను. చెయ్యకపోతే నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళు. పోతాను. నువ్వు రారా పై, మనం చేసుకుందాం. పెద్ద నువ్వు లేకపోతే అయిపోతుంది అనుకుంటున్నావు ఏంటి? ఫస్ట్ వంటలు ఏం చేస్తున్నావు కాక నువ్వు? గుజియా. గజియా? గజియా కదరా, గుజియా. అంటే ఇప్పుడు గజియా అండుతున్నావు అన్నమాట నువ్వు? నా వల్ల కాదు నాయన, ఒక్కడికి నోరు సరిగ్గా తిరిగి సాగదు కాక. దానికి కూడా కలర్ వద్దామా? అలాగే పోయేది కానీ ముందు పొయ్యి వెలిగించు. బాబాయ్ దీని స్పెషాలిటీ ఏంటి? వాడు చూడు ఎట్ట కూర్చున్నాడు, సోంబేరి అదమ్మా. ఇదిగోరా చక్కెర వేసుకుంటున్నాను దీంట్లో. చక్కెర వేసుకుని దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి, అది మునిగేంత వరకు. చక్కెర మునిగేంత దాకా? ఇప్పుడు చక్కగా 2 తీగల పాకం అవ్వాలి. ఈ గుజ్జియాలంటే పెద్ద విశేషం కదరా. ఇప్పుడు మనం కజ్జికాయలు చేసుకుంటాం కదా, ఆ కజ్జికాయలు లాగా అనమాట. గజ్జికాయలు కజ్జికాయలు స్వీట్ చేసుకుంటాం కదా మనం, అలాగా. అంటే నాన్ వెజ్ కదా బాబాయ్, వాళ్ళకి ఇవన్నీ కొంచెం మాటమాడికి ఎందుకురా, వాడిని దెప్పు పొడుస్తావు. పని లేదు కదా, గట్ల ఉంటది. ఇదిగో ఇది మైదా పిండి. మైదా పిండి వేసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఆ పిండి ఎంత తీసుకున్నామో, కిలో తీసుకున్నాం అనుకో, ఇది 150 గ్రాములు తీసుకోవాలి నెయ్యి. సరే కానీ ఇదిగో ఈ పిండి కలుపుతున్నాను, కొద్దిగా నీళ్లు తీసుకొచ్చిపోయి దీంట్లో. నీళ్లు పోసే ముందే ఈ నెయ్యి మైదా కలిసిపోవాలి బాగా. అబ్బాయి కొంచెం నీళ్లు పోయి, అంతా ఒకసారి పోసుకోకూడదు. చాలు చాలు, కొంచెం కలిపినాక మట్టి కావాలంటే పోసుకుందాం. ఇప్పుడు ముద్దలాగా ఈ పిండి కలుపుకోవాలన్నమాట. అక్కడ డేక్షా ఉంది టీం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది కోవా, పచ్చి కోవా ఇది ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఏమేమి వేసుకోవాలంటే బాదం పప్పు,
జీడిపప్పు, చక్కెర. చక్కెర దాంట్లో కూడా వేసినావు, దీంట్లో ఎటుకు ఎత్తున్నావు? దీంట్లో కూడా వేయాలి, తీపి ఎక్కువ కావాలి కదా మరి. చక్కెర వేసుకుని కొబ్బరి తురుము, ఇదిగో యాలకుల పొడి చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. పిసుకు ఇంకా. సరే నువ్వు చూస్తా నుంచుంటావా? నువ్వు పిసుకురాదు, పిసుకో శుభ్రంగా గట్టిగా. అదే అంటే ఇది మొత్తం ఎట్లా కావాలా? ముద్ద ముద్ద కావాలా? పూర్ణం ముద్ద కావాలి. ఇప్పుడు అందులోనేమో పాకం రెడీ అవుతుంది, తర్వాత ఏమో ఇక్కడేమో మనం పిండి కలుపుకున్నాం, తర్వాత ఇక్కడ పూర్ణం ముద్ద చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా పిండిని మనం చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. మంచిగా కాక అజయాలి నువ్వు, ఎందుకంటే బాబాయ్ చెయ్యడంలో నిన్ను మించిన లేడు బాబాయ్. సరే ఆ ప్లేట్ ఎందుకు రాబాయ్? ఏది కాక? స్టీల్ ప్లేట్. ప్లేట్ అందుకున్నా. ఎరా ఏంటి పానకమా? పానకమే. నువ్వు పని అంతా డిస్టర్బ్ చేస్తావు కాక. చెయ్యి నువ్వు. పానకమే అబ్బో. కాదు మంచోడు. బాల్ లెక్క రావాలా? ఉండలు నాకు తెలుసురా, నువ్వు నాకు చెప్తావా? ఏంట్రా అటెల్, నేను ఇక్కడ ఉంటే అటు వెళ్తావేంట్రా నువ్వు? అన్న నా బుర్ర మీద వాళ్ళ కొట్టినట్లు అనిపించింది. అవి లేదే అన్న అనిపించదు నీకు. ఎందుకో తెలుసా? ఎందుకు? నీకు బుర్రని లేదు కదా. రే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, అర్థమైందా? కానీ గెటప్ లో ఆ రంగులు పూసుకుంటే, ఆ కలరింగ్ లో ఎట్లుందన్నా? డాంకీలా ఉన్నావురా. డాంకీ అన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా ఏ మాట కామాట నువ్వు సూట్ అయినట్లుగా నేను దేనికి సూట్ కానన్నా. ఇది కుదిరిందా తిక్క? ఇది చూడన్నా, క్యామిలే బాబాజీ కట్టుళ్ళు. క్యాబేజీలు ఇదేంటి బాబాయ్? అబ్బాయి కాకా ఇందాక పిండిని ముద్దలు చేసుకున్నాం, ఇప్పుడు ఈ స్వీట్ ను కూడా చక్కగా ఇట్లా రౌండ్ గా చేసుకున్నాం. చేసుకుని ఇక్కడ పెట్టుకుని ఇప్పుడు ఏం చేయాలంటే అప్పాల మిషన్లో అది చక్కగా ఇలా మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ముద్ద చేసుకున్నాం కదా, ఆ ముద్దని ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నావు కదా, కొంచెం అలా ఒత్తుకోవాలి. ఒక సైడు తీయాలి. ముందు ఏం చేయాలంటే కొద్దిగా ఈ ఎడ్జ్ ఉంది కదా, దానికి నీళ్లు రాసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే నీళ్లు రాసుకుంటే అవి రెండు అతుక్కుంటాయి బాగా, అది దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకుని కలిపినాక ఏం చేయాలంటే ఇది ముందు ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ప్రెస్ చేయాలి. అటెన్నిసార్లు చేయాలా? అదంతా చుట్టూ. బాగుంది. ఓకే, ఇలాగే నువ్వు కూడా చెయ్యి. తీసుకో కొంచెం. కాస్త వేడికింది అబ్బాయి, ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. అవగాని కాక ఇప్పుడు నూనె కాకముందు ఎందుకు వేసినావు నువ్వు ఇవి? అంటే దీనికి సన్న సెగన కొద్దిగా సెగ మీద పెట్టి నూనెలో 20 నిమిషాల పాటు వేయించాలి దీన్ని. ఎంతసేపు ఇలా కాగాలి? 20 నిమిషాలు ఉండాలి. అంతేనా? సరే నేను అలా గాలికి తిరిగి వస్తా. బతుకు ఈయన పని చేస్తే నేను పడాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చా. సరే వెళ్ళు, పెద్ద వచ్చాడు కాకా. ఇప్పుడు ఇది ఎంత 20 నిమిషాలు పడుతుంది. అవును, నువ్వు కూడా కొంచెం బయటకు పోయేస్తా. నువ్వు కూడా ఏంటి రాళ్ళ తయారవుతున్నావు?
యో కాక నేను ఎంత చేసినా కూడా ఆయన రంగు లెక్క మాత్రం మారా అది వచ్చేటట్లేదని డాక్టర్ ముందే చెప్పేసి నాకు. నేను అడిగేది రంగు గురించి కాదురా, బుద్ధులు వాళ్ళలాగా తయారవుతున్నావు నువ్వు. ఒక కాక అన్న వేరే పని మీద పోయిండు, నేను వేరే పని మీద పోతున్నా. సరిపో. తాయింది నేనా నువ్వు నువ్వు ఊతున్నాయి నువ్వు కొంచెం కొంచెం అట్లా నిలబడి. ఏమైందిరా? ఏ కాక బయటకు పోయింది కదా అన్న, అక్కడ అందరూ బంగు తాగుతున్నారు. బంగు ఖాళీ అయ్యేందుకు అందరు కష్టపడుతుంటే అన్న కొంచెం సాయం చేసింది. తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి కొంచెం కొంచెం తాగాడు అన్న పాపం, వీడి సపోర్ట్ అవుతుంది మళ్ళీ. ఎందుకు తాగనిచ్చేవారండి? నువ్వు కూడా వేసావా కొంచెం? అన్న ఓకే ఓకేనా? ఓకే నువ్వు కానీ అయిందా కాక? అది అవుతుందిరా, ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. ఈ లోపు ఏం చేద్దామంటే మూంగ్ దాల్ కచోరీ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పు. ఇదిగో పెసరపప్పు ముందు ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు పెట్టుకుని ఇది మైదా పిండి. ఈ కచోరీ కూడా ఏంటంటే నార్త్ ఇండియా అంటారు కదా, ఉత్తర దేశంలో ఆ పక్కనంతా ఏం చేస్తారంటే ఇది రోజు స్నాక్ గా తింటారు బాగా. ఇది హాట్. దీనికి ఏం చేయాలంటే ముందు ఒక పూర్ణం తయారు చేసుకోవాలి. పెసరపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఉడకబెట్టిన పెసరపప్పులో ధనియాల పొడి, గరం మసాలా, ఇది జీలకర్ర పొడి, తర్వాత కారం, పచ్చిమిరపకాయలు, ఇంగువ, తర్వాత ఉప్పు ఉంటుంది తీసుకురా అక్కడ. తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాము, ఆ కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో. ఇలా కలుపుకోవాలి అన్ని. ఇవి వేగుతుంది, ఒకసారి తిప్పుకోవాలి. రెండో సైడ్ కూడా వేగాలి కదా, అందుకని. బాయ్ వేసాను. అన్నా అన్నా కొంచెం నిద్ర పోయినావన్నా? మంచిగా పడుకున్నాను. లేపి పడుకున్నావా అని అడిగి మళ్ళీ పడుకోమంట. నిద్ర పోయినావా లేదా అని పైన పడుకుంటా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మైదా పిండి కూడా కలుపుకోవాలి. మైదా పిండి దీంట్లో వేసుకుని ఏం చేయాలంటే ముందుగా కొంచెం ఉప్పు వేసుకోవాలి దీంట్లో. ఉప్పు తీసుకురా. వేసామా? మనం ఇందాక ఏం చేసాము, నెయ్యి వేసి కలుపుకున్నాం మైదా పిండి. మరి దీనికేమో నూనె వేసుకోవాలి. 3 స్పూన్లు, 2, 3 గరిటెలు చాలు. కొంచెం నీళ్ళు పట్టరా. ఇలా ముద్ద చేసుకోవాలన్నమాట. అర్థమైందా బాయ్? ఇప్పుడు ఈ పిండి రెడీ చేసాము. మర్చిపోయేది, రెడీ అయింది. అడ్డంలే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పాకం రెడీ అయిపోయింది కదా, అది పాకం కరెక్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఉడికినాయి కదా వేయిని తీసి పాకంలో వేసుకోవాలి. ఎందుకు తీయగా కావాలన్నా? మరి స్వీట్ కదా అది. మిగతా తీసేయాలి. తీసేస్తా. వేసావా? వేసిన కాక. ఇట్రా. ఇప్పుడు ఈ మసాలాలోకి అన్నీ వేసాం, కానీ కొంచెం పులుపు కూడా ఉండాలి కదా. పులుపు ఆ రుచి కూడా ఉంటే బాగుంటుందని కొంచెం ఆమ్చూర్ పొడి దీంట్లో పెట్టుకున్నాం. ఇది మొత్తం వేసుకుని కలిపేయాలి. అబ్బాయి ఆ పిండిని ముద్దలు చేయి. 6 ముద్దలు చేయి సరిగ్గా.
చపాతీలు వచ్చేది చూడు. అప్పాల మిషన్. ఇప్పుడు ఒక్కటి పెట్టు. ఇప్పుడు స్టఫింగ్ ఇది ఏం చేయాలంటే మసాలా ఉంది కదా కలిపినాం కదా, ఇది వీళ్ళు పట్టి పెట్టుకోవాలి. దాని మీద వేయాలి. దీన్ని ఏం చేయాలంటే అన్నిట్లో పైకి తీసుకోవాలి. తిన్నప్పుడు ఏం చేయాలంటే ఇది తీసేయాలి. చూసావా, ఇట్లా చేసుకోవాలి. అట్లా చేయాలి అన్నీ చేసి. అయిపోయినాయి ఉండలు మొత్తం చేసి పెట్టి. బాగా చేసావురా, అసలు మొత్తం పని వాళ్ళు నీతో చేయించట్రా. దీంట్లో పెట్టు, కొంచెం నొక్కాలి. దీంట్లో పెట్టు. పెట్టినావా, ఇట్లా పెట్టుకొని కొంచెం ప్రెస్ చేయాలి అంతే. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇట్లా నూనెలో వేసుకోవాలి. అబ్బాయి కాకా, నూనె ఎక్కువ కాగొద్దు, మరీ వేడిగా ఉండకూడదు. ఓకే, అది అది వేడిగా అన్నీ వేసి ఎట్లా ఇవన్నీ క్లీన్ చేసానైనా. ఇందాక చెప్పాను కదా, సన్న సగనే అది కాలుతా ఉండాలి మెల్లగా. అట్లా కాలితే కచోరీలు బాగుంటాయి. కాకా, పంచగిట్ల తడిచిపోయిందా? అది తడిసిందిరా, ఆరేద్దు కానీ రా. ఎద్దబా ఎద్దబా కుట్టుకున్నారు, స్మెల్ వస్తుంది. ఏడిసావు సొంట పొడగా. ఇప్పుడు దాకా వేసాడు, ఇప్పుడు వచ్చి ఏంటో చెప్తున్నాడు మా కబుర్లు నీతులు. ఇక్కడ నిద్ర కంఫర్ట్గా లేదు, నేను మళ్ళీ అక్కడే పడుకుంటాను. అయిపోయారు జై కాకా, ఆఫ్ చేసిన. అయిపోయింది. దీన్ని దింపే ముందు ఏం చేయాలంటే కాస్త పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ నూనెలో కాస్త మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే కొంచెం కొరికి తింటారు, బాగుంటాయి. కచోరీలు తీ, ఇప్పుడు దాంట్లోకి ఓకే. ఇదిగో అక్కడ ప్లేట్ ఉంది, ఆ ప్లేట్లో సర్దే అవి. ఆ బుట్ట తీసుకురా, దాంట్లో కచోడి. కాకా, అన్న చూసినవా? కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించే యుద్ధం చేస్తున్నాడు. లోపటి ఉన్నోడిని కూడా బయటకు దియాలా. బయటకి ఎలా వస్తాడు రా? వస్తాడు కాకా. ఎట్లా వస్తాడో తెలుసా? జరుగు, రప్పిస్తా. తప్పి చూద్దాం. ఏదో ఒకటి చెప్పేసి కాక నుంచి తప్పించుకున్నా. ఆడిని తెప్పిస్తారు, నీడు బారిపోతున్నాడు ఏంటి? బాబాయ్ అన్నా, కాకా నేను నీకున్నా, నీకు ధైర్యంగా ఉన్నా. దమ్ముంటే కొడతా, కొట్టు చూద్దాం, కొట్టు. నీకు నిజంగా దమ్ముంటే మొగాడు అయితే నన్ను కొట్టు. కొట్టొద్దురా. కాకను కట్టెతోటి కాదు, మగాడి అయితే చేతోడు కొట్టు. మగాడిని ఇట్లా కొట్టు. కొట్టాడు కాక. అరిచే కుక్క కరువు తాగినోడు ఎప్పుడు కూడా కొట్టాడు. కాదురా, కొడతాడు. మందు మీద ఉన్నాడు. నేను ఉన్నా, నీకు టెన్షన్ పడ. అసలు నువ్వు నేనున్నానంటూ నువ్వే ఆడితో కొట్టేసి
చచ్చిన తర్వాత ఎట్లన్నా పెడతావు కానీ నువ్వు బయట కాక నేను నిజంగా చెప్తున్నా, నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను కావాలని చేయలే. నేను నమ్మను కానీ అవి ఎలా చేసావు చెప్పిసావరా అన్న చెప్పరా గుజియా ఎట్లా తయారు చేసినామంటే, గుజియా ఎట్లా తయారు చేసినామో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో చక్కెర, నీళ్లు ఇవన్నీ పోసి 2 తీగల పాకం పట్టుకోవాలి. ఇక ఇది కాగానే ఒక బేసన్లో మైదా పిండి, నెయ్యి, నీళ్లు పోసి ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక బేసన్లో పచ్చికోవా, బాదం పప్పు, జీడిపప్పు, చక్కెర, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి ఇవన్నీ వేసి మంచిగా ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇది కాగానే చపాతీ పిండిని చపాతీలాగా చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టి ఒకవైపు మూసేసి నీళ్లు రాసి 2 వైపులా ఒత్తుకొని నూనెలో వేసుకొని ఇక చక్కెర పాకంలో వేసి తీస్తే ఇక గుజియా రెడీ. మూంగ్ దాల్ కచోరీ ఎట్లా తయారు చేసినామంటే, మూంగ్ దాల్ కచోరీ ముందుగల్లా ఉడికించిన పెసరపప్పులో ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, కారం, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు, కొత్తిమీర, ఆమ్చూర్ పౌడర్ వేసి మంచి కలుపుకోవాలి. ఇక ఇప్పుడు మైదా పిండిలో ఉప్పు, నూనె వేసి చేత్తోటి బాగా కలిపి నీళ్లు కొద్దిగా చేరుస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక ఇది కాగానే చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇక ఇది అయిన తర్వాత చపాతీ పైన పెసరపప్పు మిశ్రమం పెట్టి 4 వైపులా మూసేసి మంచిగా ఒత్తుకొని నూనెలో వేసి వేయించుకుంటే మూంగ్ దాల్ కచోరీ రెడీ. అమ్మా వికెట్ అవుట్ అయింది. పాపం అన్న ఎంతసేపటి ఎప్పుడు తిన్నాడు ఏమో తెలియదు. అన్న తినన్నా తిను. తింటావుండ్రా అన్న ఇది కొంచెం కొరకు ఏం కాదు. ఆడికెంత ప్రేమ చూసారండి ఆడి మీద దొంగ సచ్చినోడు. ఇగో కాక నువ్వు కూడా తిని ఏం కాదు అన్న గిద్ది కొంచెం. తిందామా? నేను కూడా తినేది. నా పైసలు ఇయ్యే. పైసలు డబ్బులు అడుగుతానండి బాబాయ్. డబ్బులు ఆడి నిన్న అన్నా ఏంట్రా మొత్తం పైసలు మళ్ళీ పైసలు అడుగుతారు బాబాయ్. అడగద్దని చెప్పండి. అడగమాకరా డబ్బులు. నేను మర్యాద అడుగుతున్నా, ఇప్పటిదాకా నా పైసలు నాకు ఇస్తావయ్యావా? నేను అంతే మర్యాదతో చెప్తున్నాను. చెప్పు ఎప్పుడు ఇస్తావు? డబ్బులు లేకపోతే ఏమన్నావు కాకా? ఏం జరిగిందో తెలుసా? ఈ నాటకం అంతా ఆడితే నాకు పైసలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడేమో అడుగుతేనేమో లాస్ట్ మూమెంట్ పైసలు ఇస్తలేడు. మొత్తం చెప్పని. ఇప్పుడు కొట్టిందంతా తిట్టిందంతా అన్న ఏపిచ్చింది నాటకంలో ఒక భాగం మాత్రమే. ఇదంతా నాటకమా? ఏవో తెలియదు, నేను పడుకోవాలి ఎందుకంటే నిద్ర వస్తుంది. బాబాయ్ అయితే ఈ తాగుబోతు వేషం కూడా నాటకమేనన్న. నాటకమే అంటే బంగు లేదన్నమాట. బొంగు లేదు, భంగ్యం కర్మ. యాక్టింగేనన్నమాట. బాగా యాక్టింగ్ చేశాను ఫీల్ అవుతున్నారా మీరు? అంటేనేమో బాబాయ్ ఏం జరిగిందంటే మరి 2 రోజులు నేను కష్టపడుతున్నాను కదా, మరి నాకు రెస్ట్ కావాలని అడిగాను. అలా ఈడు వస్తున్నాడు కదా, మరి నువ్వు తైన ట్యాక్ చేసి పడుకోరా, నీకు రెస్ట్ ఉంటుంది, నేను హ్యాపీ పని చేస్తాను అన్నాడు. ఇప్పుడు నేను ఇస్తారా మీకు? చెప్తున్నా అసలు పెద్దాన్ని చూడకుండా నన్ను ఇంత సతాయిస్తారా? నాశనం అయిపోను. మన మీద దుమ్మెత్తి పోసిండు అన్న కాక. దుమ్మెత్తి పోయలేదురా, రంగెత్తి పోసాడు. అవునా బాబాయ్? సన్సెట్ కింద ఉంటా బుల్లెట్ వచ్చాయి, పార్టీ చేసుకున్నా. హ్యాపీ హోలీ.